దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడికి మనకి అనుగ్రహించిన వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. వాటి కీర్తనలు 33 అధ్యాయం 5 వచనం. యెహోవా లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఈ లోకం అంట యెహోవా కృపతో నిండి ఉన్నదని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఎందుకు ఈ వాక్యాన్ని మనం చదువుకున్నామంటేను, ఈ లోకంలోని దేవుని కృప లేకపోతే మనం లోకంలోని జీవించలేం, బ్రతకలేం. కానీ దేవుడు అంటున్నాడు, ఈ లోకం అంట దేవుని కృపతో నిండి ఉందని చెప్తున్నాడు. అంటే దేవుని కృపతో నిండి ఉన్న ఈ లోకంలో నిండి ఉందంటే ఆ కృప మన దగ్గరికి రావాలి, అంటే మనలోకి రావాలి. ఆయన కృపను మనం అనుభవించాలి. ఆయన కృపను మనం అనుభవించాలి. కాబట్టి ఆయన కృపలో మనం ఎదగాలంటే మనం ఏమి చేయాలి? ఆయన కృప మనకు కావాలంటే, ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది. అదే 32:10 యెహోవా యందు నమ్మకించు వారిని కృప ఆవరించున్నది అన్నది. అంటే ఎవరైతే యెహోవా యందు నమ్మకం కలిగి జీవిస్తారో వారినంట దేవుడినట కృప ఆవరించి ఉంటదంట. ఇక్కడ అంటున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉంది అంటున్నాడు. ఇక్కడ పై వచనాలు చూసుకుంటే యెహోవా యందు నమ్మకించు వారిని కృప ఆవరించింది. లోకం అయితే దేవుని కృపతో నింపబడి ఉంది, దేవుని కృపతో నింపబడి ఉంది. కానీ ఆ కృప మనం అనుభవించాలంటే, ఆ కృపతో మనం నింపబడాలంటే మనం ఏమి చేయాలి? అక్కడ దేవుడు అంటే వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు నమ్మకం కలిగి జీవించాలి. ఎవరైతే యెహోవా యందు నమ్మకం కలిగి జీవిస్తారో, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికంట దేవుని కృప ఆవరించి నడిపిస్తుందంట. ఎందుకంటే ఈ అపాయకరమైన లోకంలోని, ఈ భయంకరమైన లోకంలో మనం జీవిస్తున్నాం. దేవుని కృపలపోతే మనం బ్రతకలేం. నిజంగా చెప్పాలంటేను అనుదినము కూడాను దేవుని కృప గురించి ఆయన సందులోకి మనం రావాల్సిన వారమై ఉన్నాం. నేనైతే ప్రతిరోజు నా ఉదయకాలం లేచిన వెంటనే దేవుని కృప గురించి ఆయన సందులోకి నేను వస్తాను. నేను ఒక్కటే అడుక్కుంటాను, ఏంటంటేనా, నాయన ఈ రోజంతా నీ కృపతో నన్ను నింపు. నాయన నీ కృప లేనిదే నేను బ్రతకలేను, నాకు తెలుసు. కాబట్టి నీ కృపతో నన్ను నింపమని నేను ప్రతిరోజు ప్రార్థన చేసి నా దినచర్య నేను ఆరంభిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కృప లోకమంతా ఉంది, నిండి ఉంది. ఆయన కృపతో లోకం అంతా నిండి ఉన్నది. ఆ కృపను మనం అనుభవించాలి. ఎప్పుడు అది మనం ఆయన దాని మీద నమ్మకం ఉంటేను, దేవుని యందు నమ్మకం ఉంటే ఆ కృప మనల్ని ఆవరిస్తుంది. మనం అడుక్కోవాలి, దేవుని కృప గురించి, నానా నీ కృపతో నన్ను నింపు, నీ కృపతో నన్ను నింపు, నన్ను బలపరచు, నడిపించు, సహాయం ఇచ్చే అని మనం ఎప్పుడైతేనో ఆయన కృప గురించి మనం అడుక్కుంటామో అప్పుడు ఆయన మనకి కృప అనుగ్రహిస్తాడంట. ఆయన కృప అనుగ్రహిస్తాడంట. ఏంటి జరుగుతుంది? ఆయన కృప వలన మనకి ఏంటి జరుగుతుంది? ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, ఆయన కృప కనిపెట్టు వారి మీదను నిల్చుంది. ఆయన కృప కొరకు కనిపెట్టు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచి ఉన్నదని మళ్ళీ వాక్యం 19వ వచనంలో చెప్తున్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చుచున్నది. ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెడతారో, ఎవరైతే ఆ కృప మీద ఆధారపడతారో వారు ఏంటంటేనో ఈ లోకంలోని సౌఖ్యంగా, సుఖంగా జీవిస్తారు. ఎందుకంటే అక్కడ దేవుని వాక్యం ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన పరిశీలిస్తున్నాడు. అంటే ఎవరైతే ఆయన కృప కొరకు ఎదురు చూస్తారో ఆయన కృపట వారి మీద ఆవరించింది. కాబట్టి ఈ లోకంలో మనం సౌఖ్యంగా, సుఖంగా, సంతోషంగా బ్రతకాలంటే, మన జీవితాలను దేవునిలో అంటే ఆనందంగా ముందుకు సాగాలంటే దేవుని కృప మీద మనం ఆధారపడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆ కృప గురించి మనం అనుదినం కూడాను దేవుని సన్నిధిలోకి వచ్చి మనం వేడుకోవాలి, బ్రతిమలాడుకోవాలి. అప్పుడు దేవుడు మనకు ఆ కృప సెలవిస్తాడు. ఏంటంటేను, ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి నా కృప కొరకు ఎదురు చూస్తారో వారిని దృష్టి ఉస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఆయన మన కోసం చూసిన ఎవరు నా కృప గురించి ఎదురు చూస్తున్నారు, ఎవరు నా కృప గురించి ఆయన ఆశతో అంటే అడుక్కుంటున్నారు అని దేవుడు మన యందు
దృష్టించి చూస్తున్నాడంటే. కాబట్టి ఆ సదవకాశాన్ని మనం వినియోగించుకుందాం. అనుదినము ఆయన కృప మీద మనం ఆధారపడి జీవిస్తుందాం. ఆయన కృప మీద మనం ఇప్పుడు ఆధారపడి జీవించినప్పుడు మన జీవితాలని మన ఏం చేస్తాడు, ఆయన మన చెయ్యి పట్టి మనల్ని నడిపిస్తాడు. మన నడవలసిన మార్గం మనకి బోధిస్తాడు. దేవుడు అంటే ఈ కొద్ది వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, కనికరం గల తండ్రి, నాయన నీ బిడ్డలతో కలిసి నేను ప్రార్థించడానికి నువ్వు అనుగ్రహించిన ధన్యతకే నీకు స్తోత్రములు. నాయన నీ కృప గురించి నాయన మేము మాట్లాడుకుని ఉన్నాం ప్రభా. నీ కృపలేనిదే ఈ లోకంలో మేము జీవించలేమని మాకు తెలిసిన ప్రభా, నీ కృపతో మమ్మల్ని నింపండి, మా బిడ్డలు నింపండి నాన్న. మా బిడ్డల కుటుంబాలని నువ్వు కృపతో నింపు నాన్న. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, వర్ధల చేయండి. ఎందుకనగా ఈ యొక్క వాక్యాన్ని తండ్రి ఎవరైతే నాయన విన్నారో ఆ బిడ్డల్లో తండ్రి నీ ఆశని కలిగించిన ప్రభా, నాయన దేవుని కృప నాకు కావాలని నాయన ఆ కృపను తండ్రి నా ప్రభా వారు ఆస్వాదించేవారుగా ఉండేటట్లు నీ కృపను నీ సహాయం దయచేయండి నాన్న. నీ కృపా దీవెనలు ప్రతి ఒక్క బిడ్డ కుటుంబంపై నింపండి. ప్రతి ఒక్క బిడ్డపై తండ్రి నా ప్రభు నీ ఆశీర్వాదాలకు జల్లులు నాయన తండ్రిని కుమ్మరించి నడిపించి సహాయం దయచేయండి నాయన. ప్రతి ఒక్క బిడ్డ అవసరతలు అక్కర్తలు నాయన నువ్వు తీర్చి నాయన నడిపించమని వేడుకొంచు బ్రతునాడుకుంటున్నాం నాయన. ఏ బిడ్డలకు ఏ అవసరం ఉందో, ఏ హృదయ వాంఛలు తండ్రి ప్రభు తండ్రి హృదయంలో తండ్రి ఏ వాంఛ ఉందో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ హృదయ వాంఛలను మీరు తీర్చి తృప్తిపరిచి నీ దీవెనల ఆశీర్వాదాలతో నింపి నడిపించి నీ కృప చూపించండి నాన్న. సహాయం దయచేయండి నాయన. ఏ కుటుంబంలో ఉన్న తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ఏ బిడ్డలైనా ఉన్నట్లయితే తండ్రి నువ్వే నాదా తండ్రి ఆ బిడ్డలు మీరు దర్శించండి నాన్న. నాయన నువ్వు స్వస్థపరిచిన ప్రభా, నీ రక్త ప్రోక్షణ ఆ బిడ్డ వల్ల ప్రోక్షింపజేసి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యంతో ప్రతి ఒక్క బిడ్డ నింపి నడిపించి నీ కృప చూపించమని ఈ దీన భేద ప్రార్థన అంగీకరించమని యేసయ్యను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.